క్రిష్ గారు జనరల్‌గా ఏం చెప్పినా కొంచెం కూర్చోబెడతారు. సినిమా కమర్షియల్‌గా ఎంత వైబిలిటీ కాకపోయినా థియేటర్‌కొచ్చిన ఆడియన్స్ మాత్రం 2 అవర్స్ కదలకుండా చూస్తాడు. ఎందుకంటే ఆ స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ, వెరీ స్మూత్ అండ్ కనెక్టింగ్‌గా ఉంటది. ఇలాంటి సీరియస్ అంటే ఇప్పుడు మన 'పుష్ప' లాంటి బ్లాక్ బస్టర్‌లు చూసిన తర్వాత కమర్షియల్ యాంగిల్స్ ఎక్కువుంటాయి. ఒక ఐటెమ్ సాంగ్ కావాలని లేదంటే రకరకాల యాంగిల్స్. ఈ గంజాయి బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్ళినప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఎక్కడ కనిపించలేవు. ఐటెమ్ సాంగ్ ఆ కైండ్ ఆఫ్. మీరు ఈ కమర్షియల్ ఎలా చూసారు ఈ కథలో? ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ బోత్ కమర్షియల్ అండ్ క్రిష్ సెన్సిబిలిటీస్ 2 బ్లెండ్ అయిన సినిమా. సినిమా యాక్చువల్‌గా వెన్ వి స్టార్టెడ్ సగం దూరం వెళ్ళిన తర్వాత కూడా నేను క్రిష్‌తో చాలాసార్లు ఓకే కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాం బట్ నువ్వు నాకు కనిపించడం లేదు. ఐ వాంట్ దట్ క్రిష్ సెన్సిబిలిటీస్ బికాస్ దే సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ లైక్ క్రిష్ వే ఆఫ్ స్టోరీ టెలింగ్. సో దాని గురించే వీ వర్ డిస్కసింగ్ మోర్. సో ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్ విత్ క్రిష్ సెన్సిబిలిటీస్. గుడ్. అంటే వేదంలో వచ్చేసరికి ఒక వేశ్య క్యారెక్టర్ చూసేసరికి సడన్గా అప్పుడు అంత స్టార్డమ్ లేదు. బాహుబలికి వచ్చేసరికి మొత్తం మారిపోయింది. అరుంధతి ఇంకో డిఫరెంట్ జోనర్స్. ఈ ఈ ఘాటీలో నేను చూసిన ట్రైలర్ చూసి మాట్లాడుతున్నాను మీతో రాజా గారు. అంటే ఈ గంజాయి స్మగ్లింగ్ అనేది మన స్టేట్ పక్క స్టేట్ కలిపి ఒరిస్సా బార్డర్ యాంగిల్లో తీసుకున్న కథలాగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ కోసమని ఈ విలన్ క్యారెక్టర్స్ కూడా మార్చారు. గంజాయి మనకి ఎక్కువ సాగు జరుగుతుంది ఆంధ్ర ఒరిస్సా బార్డర్‌లోనే. ఇప్పుడు ఎక్కువ పెరిగింది దాని గురించి. అంటే జనాలకు తెలియడం కూడా. ఈ కథ అనుకున్నప్పటికీ దాని బేసిక్ రూట్స్‌కి ఏమైనా స్టడీ చేశారా? అంటే ఇది ఒక పర్టికులర్ స్టేట్‌కి రిస్ట్రిక్ట్ చేసి చేసింది కాదండి. ఇట్స్ ఎ జనరల్ థింగ్. అంటే గాంజా కల్టివేషన్ హ్యాపెన్స్ ఇన్ ద వ్యాలీస్. ఇట్ కుడ్ బి అరకు, ఇట్ కుడ్ బి పాడేరు, ఇట్ కుడ్ బి అప్ నార్త్ మనీలా ఈ టైప్ అంతా కూడా. సో బేసిక్లీ వ్యాలీస్లో ఒక కొండ నీడలో గాంజా పెరుగుతుంది. సో మా ఇంటెన్షన్ ఇస్ నాట్ restricting it to a particular state. It's basically the life of Ghatis, basically. What happens in their life and how the system works అనే దాని మీద మూవీ. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నేను ట్రైలర్ చూసిన ట్రైలర్లో కథ మొత్తం చెప్పేశారు. అసలు అసలు మీరు ఏదనుకుంటున్నారో స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా చూస్తే కథ మొత్తం దాంట్లోనే ఉంది. సినిమాకి లేసే 2.5 అవర్స్ ఒక ఆడియన్ని కూర్చోవాలంటే మీరు ఇంకా సపరేట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి దీంట్లో సీక్రెట్గా దాచిపెట్టారు ఏమన్నా? అంటే స్టోరీ ఓవరాల్గా ఒక జస్ట్గా చెప్పామండి. బికాస్ ట్రైలర్లో ఆడియన్స్ తెలియాలి. ఊరికే కట్స్ వేస్తే దానివల్ల యూజ్ ఉండదు కదా. బట్ ఐమ్ షూర్ ఇట్ హస్ క్రియేటెడ్ ఎనఫ్ క్యూరియాసిటీ ఫర్ ద ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్ ద ఫుల్ ఫిల్మ్. ఇంత చెప్పారు ఇంకేముందనే చూడడానికి క్యూరియాసిటీ అయితే ఉందని అనుకుంటున్నాను ఆడియన్స్లో.